హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ టైటిల్ thumbnail లో చూసారు కదా, ఈ వీడియో వచ్చేసరికి పీరియడ్స్ గురించి అనమాట. సో వై పీరియడ్స్ అని అయితే మీరు అనుకోవచ్చు. అసలుకి మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ కూడా డెలివరీ రిలేటెడ్ అండ్ బేబీ రిలేటెడ్ ఇలా ఇవే ఉన్నాయన్నమాట. సో అవే మంచిగా మీరు లైక్ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. స్టెప్ బై స్టెప్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఒక ఎపిసోడ్ వైజ్ లాగా. సో అందులో ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి రావాలి కాబట్టి సో పీరియడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే మెయిన్గా పీరియడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒక ఫీమేల్ బాడీలో పీరియడ్స్ అనేవి మెయిన్గా 2 హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజన్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనమాట. ఈ 2 కూడాను మన బాడీలో ఒక నార్మల్ స్కేల్లో అలా ఉంటాయి అన్నమాట. ఒకనొక టైంలో మన బ్రెయిన్లో ఇచ్చే పిట్యూటరీ గ్లాండ్ ద్వారా సిగ్నల్ అయితే కొన్ని కెమికల్ రియాక్షన్స్ అయితే జరిగి ఈ 2 హార్మోన్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. సో అప్పుడు మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎండోమెట్రియం లైన్ ఉంటుంది కదా, సో గర్భసంచి పొర అంటారు. సో అదేంటంటే బ్రేక్ డౌన్ అయిపోయి మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒక 5 days తర్వాత మళ్ళీ ఈ హార్మోన్స్ అనేవి నార్మల్గా అయినప్పుడు మనకి బ్లీడింగ్ తగ్గిపోయింది. సో మళ్ళీ నార్మల్గా ఉంటాం. అగైన్ 25 days తర్వాత మళ్ళీ ఈ 2 హార్మోన్స్ అనేవి డ్రాప్ అయినప్పుడు మళ్ళీ మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఏంటంటే ఒక సైకిల్ లాగా కాబట్టి దీన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అని అయితే అంటారు. సో ఈ పీరియడ్ అనేది చాలా మందిలో చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమందికి పెయిన్గా ఉండొచ్చు, కొంతమందికి పెయిన్ అయితే ఉండకపోవచ్చు. కొంతమందికి అబ్డామినల్ పెయిన్ వస్తుంది, కొంతమందికి లెగ్స్ పెయిన్ వస్తుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. అట్లా వాళ్ళ బాడీస్ని వాళ్ళ జెనెటిక్స్ని బట్టి అయితే ఉంటుంది. సో బ్లీడింగ్ కూడా హెవీగా ఒక్కొక్కసారి హెవీ ఫ్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ ఫ్లో ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ దే బాడీ అనమాట. సో అండ్ ఇలా ఈ పీరియడ్ని 30 days అయితే ఉంటుంది కదా. సో 30 daysని డిఫరెన్షియేట్ చేయాలి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలంటే మెయిన్గా ఫెర్టైల్ డేస్ అలా ఉంటాయి కదా. సో అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 5 days ఏంటంటే బ్లీడింగ్ అయితే అవుతుంది కదా. సో బ్లీడింగ్ అయిన నెక్స్ట్ ఏంటంటే ఫాల్క్లర్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓవరాల్ ఈ 30 daysలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ ఎగ్ క్రియేట్ అయ్యేదే ఫాల్క్లర్ ఫేజ్ అనమాట. ఇట్లా మల్టిపుల్ ఆఫ్ ఎగ్స్లో ఓన్లీ ఒక్క ఎగ్ మాత్రమే మెచ్యూర్ అయ్యి సో అది మాత్రమే రిలీజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ 10 days మొత్తం ఆ ఫాల్క్లర్ ఫేసే జరిగిద్ది. సో ఫస్ట్ 5 days బ్లీడింగ్ జరిగి ఆ తర్వాత ఫాల్క్లర్ ఫేస్ అయితే జరిగి ఈ ఎగ్ అనేది డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుంది అనమాట ఫెలోపియన్ ట్యూబ్లో. సో అలా రిలీజ్ అయిన తర్వాత ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓవ్యులేషన్ అంటేనే ఆ మెచ్యూర్ అయిన ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఈ మెచ్యూర్ అయిన ఎగ్ రిలీజ్ అయ్యేదే ఓవ్యులేషన్ అనమాట. సో ఇది మంత్ మొత్తంలో ఒక్క రోజే అవుతుంది. సో అప్పుడు కానీ మనం మన హస్బెండ్తో ఇంటర్ కోర్స్ అయితే సో అప్పుడు ఎగ్ స్పర్మ్ అయితే కలిసి ఎంబ్రియో అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో లాస్ట్ 10 days మిడిల్ 10 days మాత్రం ఈ ఓవ్యులేషనే జరిగిద్ది. సో అవే ఫెర్టైల్ డేస్ అనుకోవచ్చు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలంటే సో ఈ మిడిల్ ఆఫ్ ద 10 days అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ 10 days ఉంటాయి కదా. సో అవేంటంటే ల్యూటియల్ ఫేస్ అనమాట. సో ఇదేంటంటే కొంతమందిలో ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. మెయిన్లీ వాళ్ళ హార్మోన్స్ బట్టి అయితే ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళ తీసుకునే ఫుడ్ బట్టి అయితే ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలకి కూడా 9 years 8 years పిల్లలకి కూడా మెచ్యూర్ అయ్యేది మనం అయితే చూస్తున్నాము. సో అదేంటంటే మెయిన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లే అనమాట. మెయిన్గా వాళ్ళు తీసుకునే ఫుడ్ అండ్ వాళ్ళు తీసుకునే డైట్, వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవడం ఇలాంటి వాటి బట్టే వాళ్ళ పీరియడ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా అందుకే అనమాట మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో మనం దీన్ని రెగ్యులర్ కాకుండా రెగ్యులర్గా ఉంచుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అన్ని విధాలుగా కూడాను. సో రెగ్యులర్గా ఉంచుకోవాలంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవడం. ఈ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి ఫ్రెష్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసి అండ్ ఆల్సో
మెయిన్గా చెప్పాలంటే నిద్ర అసలు ఉండట్లేదు. మామూలుగా 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా నిద్ర ఉండడం వల్ల మన హార్మోన్స్ కూడా సెట్ అవుతాయి. సో దానివల్ల మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా రీజన్స్ అవే అనమాట. సో ఇట్లా మనం మన పీరియడ్ని రెగ్యులర్ అయితే చేసుకోవచ్చు. నాకు కూడా స్టార్టింగ్లో పీసీఓడి అని అయితే ప్రాబ్లం అయితే ఉండేది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండేదన్నమాట. చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని పిల్స్ తీసుకున్నా, సో వాళ్ళు చెప్తా ఉంటారు, మనం పిల్స్ వాడుతూ ఉంటాం. సో పిల్స్ వాడేటప్పుడు రెగ్యులర్ అయ్యిద్ది, మళ్ళీ ట్యాబ్లెట్స్ ఆపేయగానే మళ్ళీ నార్మల్గానే ఇర్రెగ్యులరే అయిద్ది అనమాట. సో ఎప్పుడైతే నేను ఇంక ఇదంతా గూగుల్ సెర్చ్ చేసి అసలు ఏంటి ఎక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసి దాన్ని మన లైఫ్ స్టైలే మార్చుకుంటే దీనికి సొల్యూషన్ అని సో మార్చుకున్నాను అనమాట. సో దానివల్ల నా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయినాయి. సో ఈ ప్రాబ్లమ్ని అయితే ఇలా సాల్వ్ చేసుకోగలిగాను. సో ఐ హోప్ ఈ పీరియడ్స్ గురించి ఒక చిన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. మెయిన్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి ఇంకొంచెం బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్లో మెయిన్గా పీరియడ్స్ మనం అసలు ఎలా వస్తాయి అండ్ దాన్ని ఎలా రెగ్యులరైజ్ చేసుకోవాలి అండ్ నార్మల్గా మన లైఫ్లో నార్మలైజ్ ఎలా చేసుకోవాలి అని అయితే చెప్పాను. సో ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎపిసోడ్ 2లో అయితే కలుద్దాం.